నానమ్మా, ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని ఇంత ఆనందం? ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు నానమ్మా. ఈ భావనని ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు ఊహ తెలిసేసరికి రాణి అక్క, గోపి అన్నయ్య తప్ప మా వాళ్ళంటూ మాకెవ్వరూ లేరు. కానీ ఎప్పుడైతే ఇది నా కుటుంబం అని తెలిసిందో, నా ఇల్లు ఇది అని అర్థమైందో, మీరు నా వాళ్లే అనుకున్నానో, ఆ రోజు నుంచి నాకంటూ ఇంతమంది ఉన్నారు అని ఆనందంతో ఉప్పొంగిపోయాను. కానీ నేను మీ మనిషిని అని చెప్పుకునే పరిస్థితి లేనందుకు అప్పుడు మళ్ళీ బాధపడ్డాను. పిచ్చి తల్లి, నువ్వు మాకు దూరంగా ఉన్నందుకు ఎంత బాధపడ్డావో, నువ్వు ఎవరో తెలియనందుకు మేం కూడా అంతే బాధపడ్డాము. నా మనవరాల్ని చూపించు స్వామి అని ఎన్నో ఏళ్ళు ప్రతిరోజు ఆ దేవుడికి కన్నీళ్లతోనే దండం పెట్టుకున్నాను. చివరికి నిన్ను చూపించినందుకు నేను కూడా చాలా సంతోషించాను. తొందరలోనే మనందరం కలిసే రోజొస్తుందమ్మా. నువ్వు మా ఇంటి మనవరాలువని చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. కానీ ఇన్నేళ్లుగా తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియకుండా పెరిగిన నేను తొలిసారిగా నన్ను కన్నవారి ఫోటో చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. కానీ వాళ్లే నాకు జన్మనిచ్చిన దేవతలని కనీసం బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఈరోజు తాతయ్య నా చేత్తో అమ్మ వాళ్ళకి ఆబ్దికం పెట్టించటంతో ఒక కూతురుగా నేను వాళ్ళకి చెయ్యగలిగింది చేశాను అన్న తృప్తి నాకు కలిగింది నానమ్మ. బంధాల గురించి బయటికి తెలియకపోయినా రక్త సంబంధం దూరం కానివ్వదమ్మా. క్రతువు మొత్తం సమంత చేసింది. కాని నీ చేత్తో మెతుకు తినాలి అని సీతారఘువులు అనుకున్నారు కాబట్టే చివరి నిమిషంలో సమంత చేయిజారేలా చేశారు, నువ్వందుకునేలా చేశారు. సమంత కోపంగా వెళ్ళిపోవడమేంటి? నిన్ను మనవరాలు అనుకుంటున్న మీ తాతయ్య నీ చేత్తోనే ఆ ముద్దను పెట్టించడమేంటి? కాకులు వచ్చి తినడమేంటి? ఇదంతా అనుకోకుండా జరిగింది కాదమ్మా. మీ అమ్మా నాన్నలు అనుకుంటేనే జరిగింది. కన్నవాళ్లకి పిల్లల మీద మమకారం వాళ్ళు బతికున్నంతవరకే కాదమ్మా, ఆత్మ ఉన్నంత వరకు కూడా ఉంటుంది అని వాళ్ళు మరోసారి నిరూపించారు. అవునానమ్మా, అదే ఈరోజు నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. జన్మనిచ్చిన వాళ్ళని కళ్ళారా చూడలేకపోయినా వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఇలా వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది. నిజమైన ఆనందం ఇది కాదమ్మా. నువ్వే మా వర్ష అని అందరికీ గర్వంగా చెప్పాలి. ఆనందంగా నిన్ను మా ఇంట్లోకి స్వాగతం పలకాలి. నిన్ను మేము అపురూపంగా చూసుకోవాలమ్మా. అప్పుడే సీతా రఘువులు కూడా చాలా సంతోషిస్తారు. మాక్కూడా నిజమైన ఆనందం ఉంటుందమ్మా. దేవా, నా గతం గుర్తొచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నీ పేరు మీద నేను అన్నదానం మాత్రమే చేసేవాణ్ణి. వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళిచ్చే ఆ దీవెనలు నీ ఆత్మకు ఆశీర్వాదం అవుతుందని ఆశించేవాణ్ణి. కీర్తి కనిపించేంత వరకు నీకు పిండ ప్రదానం కూడా చేయకూడదని అనుకున్నాను. దానికి కారణం ఒకటే, కొడుకైనా కూతురైనా నీకు కీర్తి అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. అందుకే కీర్తి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తే నీ ఆత్మ శాంతిస్తుందని అనుకున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ కూతురు చేతుల మీదుగా నీకు పిండం పెట్టించాను. చాలా సంతోషంగా ఉంది దేవా. నిజం సూర్యం గారు, అందరి గురించి ఆలోచించే దేవరాజుకి చివరికి తను చనిపోయిన రోజు ఒక ముద్ద పెట్టే వ్యక్తి కూడా లేకుండా పోయారని నేను కూడా ఎంతో బాధపడ్డాను. సరే, ఆ తిథి రోజున
అన్నదానం చేయిస్తున్నాం. అదైనా దేవరాజు ఆత్మకి సంతృప్తినిస్తుంది అనుకున్నాం. కానీ ఈరోజు కీర్తితో ఈ కార్యక్రమాన్ని జరిపించడం వలన దేవరాజు ఆత్మకి నిజంగా శాంతి చేకూరిందని నాకు కూడా అనిపిస్తోంది సూర్యం గారు. ఆత్మీయులు ఎంతమంది అయినా ఉండొచ్చు, అభిమానించే వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ కన్నపేగు ఆ 4 మెతుకులు పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే తృప్తి అది మనం ఊహించలేము. ఈరోజు దేవాకి ఆ తృప్తి దక్కిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సూర్యం గారు, ఇంకా రాణియే కీర్తి అన్న నిజాన్ని దాచడంలో అర్థం లేదేమో అనిపిస్తుంది. దేవరాజు ఆస్తులన్నీ మీరే కాపాడుతున్నారు. అవన్నీ చూసుకునే బాధ్యత నాకు అప్పగించారు. ఇప్పుడు తన కూతురు ఎవరో మనకు తెలిసిపోయింది కాబట్టి నీ తండ్రి సంపద ఇది, దీన్ని కాపాడవలసిన బాధ్యత నీది, నీ తండ్రి పేరు కూడా నిలబెట్టవలసిన బాధ్యత నీదేనని అన్నీ కీర్తిగా అప్పగించేస్తే బాగుంటుందేమోనని నాకు అనిపిస్తుంది సూర్యం గారు. అలా చేయాలని నాకు ఉంది చలపతి గారు. కానీ కొన్ని బంధాలు ఈ నిజాన్ని బయట పెట్టకుండా నన్ను ఆపుతున్నాయి. కానీ అది ఎంతో కాలం ఉండదు. ఏదో ఒకరోజు రాణికి తనే కీర్తి అన్న నిజం తెలుస్తుంది. తన తండ్రి గురించి కూడా తనకు తెలుస్తుంది. ఈ బాధ్యతలన్నీ తనకు అప్పగించే రోజు ఆ భగవంతుడే చూపిస్తాడు. విధి ఎంత గొప్పదో ఇప్పటికైనా నమ్ముతారా? మనం ఆ ఫ్యాక్టరీ కొన్నది దేవరాజు డబ్బులతోనే. ఈ ఫ్యాక్టరీని అనుకోకుండా ఆ రోజు నేను రాణి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను. తన తండ్రి ఆస్తినే తనకు అప్పగించాను. ఇదంతా మనకు తెలియకుండానే జరిగింది. నేను తన మీద ఉన్న అభిమానంతో ఇదంతా చేశానని రాణి అనుకుంటుంది. కానీ ఏది ఎవరికి ఎలా చేర్చాలో ఆ భగవంతుడికే తెలుసు. అలాగే రాణియే కీర్తి అని తెలిసే క్షణం కూడా వస్తుంది. అప్పుడు మనం ఎవరికి ఏం చెప్పనక్కర్లేదు, కాలమే చెప్తుంది. తర్వాత జరగబోయేది కాలమే నిర్ణయిస్తుంది. దేవా, నీ కూతురు కీర్తి ఫోన్ చేస్తోంది. మా కీర్తి, చెప్పమ్మా. తాతయ్య, నేను రాణిని. నాకు తెలుసమ్మా, కానీ ఈ రోజు నుంచి నువ్వు నా కీర్తివే, అందుకే అలా పిలిచాను. సరే, ఏంటో చెప్పమ్మా. ఏంటో తాతయ్య, పొద్దున కార్యక్రమం చేసిన దగ్గర నుంచి నాకే తెలియకుండా నా మనసుకి ఏదో చెప్పలేని అనుభూతి ఒకటి కలుగుతుంది. ఇన్ని రోజుల్లో నేను చేయలేకపోయిన కార్యక్రమం ఏదో ఈరోజు నేను చేశాను అన్నంత తృప్తిగా ఉంది. వాళ్ళెవరో నాకు తెలియదు. మీరు చెప్పే వరకు అక్కడ ఆ కార్యక్రమం ఉందని కూడా నాకు తెలియదు తాతయ్య. నాకే తెలియని మనిషి విషయంలో నేను చేసిన పనికి ఇంత ఆనందం ఎందుకు కలుగుతుందో కూడా నాకైతే అర్థం కావడం లేదు. చూడమ్మా, చేసే ప్రతి పని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. ఈరోజు ఆ కార్యక్రమం నీ చేతుల మీద జరగాలని విధి నిర్ణయించింది, అందుకే అలా జరిగింది. మీ ఇద్దరికీ విడిపోని బంధం ఏదో ఉంది కాబట్టే నీకు ఆ ఆనందం కలిగింది. కూతురిగా నువ్వు చేశావు, తండ్రిగా తను స్వీకరించాడు. నేను కీర్తిని కాదు కదా. ఆ రోజు కీర్తిలా నాటకం ఆడానని ఈరోజు మీరు నాతో ఈ పని చేయించారు. కానీ నిజమైన కీర్తి వచ్చి చేస్తేనే కదా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుంది. మనస్ఫూర్తిగా ఎవరు చేసినా సరే అది మంచి పని అవుతుందమ్మా. నిన్ను వాళ్ళ కూతురుగా చూశారు కాబట్టి నువ్వు పెట్టిన ముద్ద నీ కాకులొచ్చి తిన్నాయి. వాళ్ళు నిన్ను కూతురుగా అనుకున్నారు కాబట్టి నీకంత ఆనందం కలిగింది. జరిగిందంతా మంచే కదమ్మా, ఇంకా దాని గురించి ఎందుకు. తన కూతురు ఎవరనేది వచ్చే సంవత్సరం దానికి తెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఉంటానమ్మా. చూసావా దేవా, నీ రూపాన్ని మర్చిపోయినా నీ కూతురికి నీకు చేసిన క్రతువు తలుచుకుంటుంటే తన మనసు తనకు చెప్తుంది.
మీ అనుబంధం విడదీయరానిది అని. ఇదే రక్త సంబంధాలకున్న బలం. ఈ కార్యక్రమం జయప్రదం అయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? నేను చేసింది మంచి పని అని నాకు మరింత సంతోషంగా ఉంది. సుష్మా, హెడేక్గా ఉంది, టీ పెట్టు. నాకు టీ పెట్టడం రాదు. రాదు అంటే కుదరదు, నేర్చుకోవాలి. నా భార్యగా నా ఇంట్లో ఉంటానన్నావు. భార్య అంటే భర్త ఏది అడిగితే అది చేయాలి. అలా చేయలేనంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండాలంటే మాత్రం నేను చెప్పింది చెయ్యాలి. టైం దొరికితే చాలు నన్ను పంపించాలని చూస్తున్నావు. కానీ నాకు వెళ్ళే ఉద్దేశం లేదు. టీయే కదా, పెట్టి తీసుకొస్తాను. పాలు వేడెక్కాక టీ పొడి వేయాలా, ముందే వేయాలా? ఎప్పుడేస్తే ఏముంది, పాలల్లో వేయడమే కదా. సరిపోతుందో లేదో, ఇంకొక స్పూన్ ఇద్దాం. 1 స్పూన్, ఇంకొక స్పూన్ ఇద్దాం. ఇదిగోండి, టీ అడిగారు కదా, తాగండి. టీ ఎలా ఉంది? నీలాగే ఉంది. కనీసం వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పడం కూడా తెలియదు అనుకుంటాను. సుష్మా, మమ్మీ, కూర్చో మమ్మీ. ఎలా ఉన్నావు? నువ్వు మన ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్ను మహారాణిలా చూసుకున్నాను. నువ్వు మాత్రం అక్కడ ఉండనని ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడెలా ఉన్నావే? నా జీవితం ఎలా ఉండకూడదు అనుకున్నానో అలాగే ఉన్నాను. కానీ ఒకటి, మీ ఆయన చెప్పారు కదా నేను నా భర్త దగ్గర ఉండాలని, అందుకే ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను కదా అని సాధించడం మొదలుపెట్టాడు. టీ పెట్టు అన్నాడు, పెట్టించాను. అదేంటి, టీ నీకు పెట్టడం రాదు కదా, మరెలా పెట్టావు? టీ పెట్టడం ఏమైనా బ్రహ్మ విద్య? కొంచెం బుర్ర ఉపయోగించి కలిపాను. గోపి తాగాడా? తాగాడు. నాలాగే ఉంది అన్నాడు. నేను బాగుంటాను కాబట్టి టీ కూడా బాగుందని అర్థమైంది. ఉండు, నీకు తీసుకొస్తాను. ఇదిగో మమ్మీ టీ. చిచ్చి, ఇదేంటి టీ ఇంత చెత్తగా ఉంది? టీ పొడి కొంచెం వేస్తే టీ రుచిగా ఉంటుంది. టీ పొడి ఉంది కదా అని మొత్తం పాలల్లో వేస్తే వాంతి వస్తుంది. చిచ్చి, నీలాగే ఉందని గోపి అంటే నువ్వేమో నీ అంత బాగుంది అనుకున్నావు.
కానీ గోపి దృష్టిలో నువ్వు కూడా చండాలంగా ఉన్నావని చెప్పాడు. టీని నీతో పోల్చాడు. అయినా ఎంత దరిద్రమైన టీ గోపి ఎట్లా తాగాడే? నీకు చేతనైతే చెయ్యాలి, లేదంటే నోరు మూసుకుని ఉండాలి. నాకు కూడా ఇలాంటి టీ ఇస్తావా? థు, నోరంతా పాడైపోయింది. థు, వాష్ బేసిన్ ఎక్కడుంది? ఉవ్వే. మరీ అంత చేతుగా ఉన్నట్టి గోపి ఎలా తాగాడు? ఎంత చేతుగా ఉన్నట్టి నేనిచ్చానని గోపి తాగి వెళ్ళాడా? థు. ఉవ్వే. రాణి, నాకు ఉద్యోగం ఇచ్చిన గొప్ప వ్యక్తి నీ భర్త. అన్నయ్య అంటూ నువ్వు నన్ను ఇంటికి పిలిచి అన్నం పెట్టిన మంచి మనిషివి. ఇవన్నీ రాణి విషయంలో మాత్రమే జరుగుతాయి. కానీ నువ్వు రాణివి కాదు, కీర్తివి. నాకు బద్ధ శత్రువి. నీ ప్రాణాలు తీయాలన్నదే నా ఆశయం. అన్నం పెట్టిన చెయ్యని కూడా మర్చిపోయి మా నాన్న చావు కారకుడైన నీ తండ్రి మీద, ఆ సూర్యం మీద పగ తీర్చుకోవడానికి, మీ నాన్న వంశంలో ఎవరూ మిగలకుండా చేయడానికి నిన్ను పైలోకానికి పంపిస్తున్నాను. నన్ను క్షమించు.
ఎంత పని చేశావు మామా. ఒక్క క్షణం నువ్వు నన్ను ఆపకపోయి ఉంటే ఆ కీర్తి ప్రాణాలు అనంతలోకంలో కలిసిపోయి ఉండేవి. ఛ! కరెక్ట్గా గన్ను గురిపెట్టాను. పాయింట్ బ్లాక్లో దొరుకుతుందనుకున్నాను. ఇక్కడి నుంచి ట్రిగ్గర్ నొక్కితే దాన్ని ఎవడు కాపాడలేడనుకున్నాను. చిన్న మెదడు చితికి రాధా అని అరిచేలోపే కీర్తి శవమై మిగిలుండేది. నా పగ తీరుండేది. ఎందుకు మామా నన్ను ఆపావు? అమ్మా అని నువ్వే అంటున్నావు కదా. కన్ను తల్లి పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నన్ను కన్నా మా అమ్మ చనిపోయిందంటే తర్వాత ఇంకో అమ్మ వచ్చింది. తను నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది తెలుసా. మా అమ్మ ప్రదక్షిణలు చేస్తుంది. మీకు మా అమ్మను పరిచయం చేస్తాను రండి.